గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. వీడియోస్ ఆన్ చేసుకుంటారా? మ్యామ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. కారక్ చెప్పారు కదా ఒకసారి మీకు కారక్ మళ్ళీ ఈ రోజు నేను స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నెట్ అసలు రాలేదన్నమాట, సరిగ్గా వెళ్ళలేదు క్లాస్ అంతా. ఓకే, నో ప్రాబ్లం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? కారక్ నేను మళ్ళీ ఈ రోజు ఫస్ట్ నుంచి చెప్తాను. అది కాకుండా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? తర్వాత ఈ రోజు నేను మీకు స్టోరీ పెట్టాను కదా, ఆ స్టోరీ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం 2 minutes తర్వాత క్లాస్ స్టార్ట్ అయ్యాక. ఈలోగా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి డౌట్స్ క్లియర్ చేసుకోండి. వీడియోస్ అందరూ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. మేడం నేను ఎస్టర్డే క్లాస్ అటెండ్ అవ్వలేదు, ఏం చెప్పారో చెప్పారు. ఎస్టర్డే కారక్ చెప్పాను, అది మళ్ళీ నేను ఈరోజు స్టార్టింగ్ నుంచి చెప్తాను. ఓకేనా? మొన్న నేను ఒక స్టోరీ హోంవర్క్ ఇచ్చాను, ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఒక స్టోరీ హోంవర్క్ ఇచ్చాను, ఆ స్టోరీ ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుని. ఓకే, యాక్చువల్లీ నేను హాస్పిటల్కి వెళ్ళాను, అందుకే అటెండ్ అవ్వలేదు, మీకు మెసేజ్ పెట్టాను. ఓకే, పర్లేదు. మీరే మెసేజ్ పెట్టారా? నేనే పెట్టాను. ఓకే ఓకే. నిన్నంటే కారక్ స్టార్ట్ చేశాను, మళ్ళీ ఈ రోజు నేను ఫస్ట్ నుంచి చెప్తాను కారక్ అనేది. ఓకేనా? ఓకే. కాకుండా నేను ఒక స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా మనం స్టోరీ రాయొచ్చని. ఒక స్టోరీ హోంవర్క్ ఇచ్చాను, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిందీలో ఇచ్చాను, తెలుగులో రాయడం. ఓకేనా? అందరికి ఇప్పుడు హిందీ మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు కన్నా ఇప్పటికీ మీకు ఇంప్రూవ్మెంట్ ఏమైనా అనిపించిందా ఎవరికైనా? 100% చేంజ్ అయితే ఉంది మ్యామ్. సెంటెన్స్ ఫార్మేషన్ ఎక్కడైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ చేయగలుగుతున్నాము, కాన్ఫిడెంట్ గా కొంచెం మాట్లాడాలనిపిస్తుంది. కొంచెం భయం అది పోయిందా? పోయింది. ఎవ్రీడే నేను మా హస్బెండ్ తో ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే ఒక హాఫ్ అన్ అవర్ లో మాట్లాడుతున్నా హిందీలో. ఓకే, తెలుస్తుంది డిఫరెన్స్ తెలుస్తుందా? ఓకే. మరి చూస్తున్నారా ఏమైనా హిందీలో వీడియోస్ ఏవైనా? మూవీస్ చూస్తున్నా మ్యామ్, హిందీ మూవీస్ చూస్తున్నా. మూవీస్ చూసినా సరే ఓకే. డైరెక్ట్ గా వితౌట్ సబ్ టైటిల్స్ చూస్తున్నా అన్నమాట. ఓకే, అలా అయినా సరే. ఆటోమేటిక్ గా వినకుండా డైలాగ్స్ చూసేస్తున్నాం కదా, అందుకని సబ్ టైటిల్స్ తీసేస్తున్నా. అలా అయినా ఓకే. మీకు అర్థం కావాలి చూసేటప్పుడు. ఏమైనా కొత్త వర్డ్స్ ఏమైనా నోటీస్ చేశారా? ఇది నాకు తెలియదు, నేను వినలేదు, ఇలాంటి వర్డ్స్ ఎప్పుడైనా ఏమైనా నోటీస్ చేశారా? ఈసారి మ్యూట్ లో ఉన్నారు. చాలానే వస్తుంటాయి మేడం, కానీ ఆ టైంలో తెలియనప్పుడు కొంచెం మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్ళి మళ్ళీ సబ్ టైటిల్ పట్టుకుని వర్డ్ మీనింగ్ వస్తున్నా. ఓకే, అలాగే తెలియని వర్డ్ నేర్చుకుంటున్నా. ఇంకా అండి, ఇంకా ఎవరికైనా ఇంప్రూవ్మెంట్ లేదు, నాకు పూర్తిగా అస్సలు ఇంప్రూవ్మెంటే లేదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఫస్ట్ వరకు మాట్లాడాలన్నా ఏ వర్డ్కి ఏంటి మీనింగ్ తెలియదు. ఇప్పుడు కొంచెం ఏ వర్డ్ తర్వాత ఏది యూజ్ చేయాలి అనేది కొంచెం తెలిసింది. తెలిసిందా? ఇంప్రూవ్మెంట్ లేకుండా అయితే లేదు మ్యామ్, బాగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది హిందీ అనేది. ఓకేనా? ఓకే. సరే అండి, క్లాస్ స్టార్ట్ చేద్దామా? నిన్న స్టోరీ పెట్టాను కదా, ఒకరిద్దరు రాసే స్టోరీ చూశాను. గంగాదేవి గారు, హేమలత గారు, సునీత గారు పెట్టారు హోంవర్క్ కదా. ఓకే, స్టోరీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసుకుందామా? హిందీలో నుంచి తెలుగులో ఒకసారి ఎలా చేంజ్ చేయడం అంటే. ఓకే, స్టోరీ ఒకసారి ఒక్కొక్క లైన్ హిందీలో చదువుతారా ఎవరైనా?
ఏక తితిలీతి అని ఉంది కదా ఫస్ట్ది. ఏక తితిలీది. సాన్విక గారు దీనికి మీనింగ్ ఏంటి? ఏక తితిలీది, తితిలీతి అంటే సీతాకోక చిలుక, ఒక సీతాకోక చిలుక ఉండేది. ఉండేది. వెరీ గుడ్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి సుభా గారు? సెంటెన్స్ హిందీలో చదివి దాన్ని తెలుగులో చెప్పండి. సుభా గారు అన్మ్యూట్ చేసుకోండి. उसके प्राग तो लाल नीला चला था. పంకోకే రంగు. అది పంకోకే రంగు. పంకు అంటే దాని రెక్కలు లాల్ ఎరుపు నీలంలో ఉన్నాయి. ఇక్కడ వా అని ఇచ్చాను కదా, వా అంటే మరియు అని అర్థం. ఈ వా అని అనొచ్చు, ఆరు అని కూడా అనొచ్చు. కథల్లో ఎక్కువగా వా అని యూజ్ చేస్తారు. వా అంటే మరియు అని. ఓకే ఓకే. ఆర్ పీలా. పీలా అంటే పసుపు రంగు. దాని యొక్క రెక్కల యొక్క రంగు ఎరుపు, నీలం మరియు పసుపు రంగులో ఉండేవి అని అర్థం. శ్రవంతి గారు నెక్స్ట్ లైన్. दिन भर उड़ती रहती थी. రోజు మొత్తం అది ఎగురుతూనే ఉండేది. గుర్తూనే ఉండేది. వెరీ గుడ్. నెక్స్ట్ కే పద్మావతి గారు నెక్స్ట్ లైన్. పూల్ సే రస్ పీతీతి. పూల్ నుంచి రసాన్ని సేకరించేది. ఇక్కడ రసం అంటే మకరందం అని అర్థం. రసాన్ని రసం వేసినా కూడా పర్లేదు. ఓకేనా. వెరీ గుడ్. తులసి సౌజన్య గారు నెక్స్ట్ లైన్. కభీ లకడీ పర్ కభీ ఉస్ టహనీ పర్ జాతీ థీ. అది ఒక కర్ర నుండి మరొక కర్ర మీదకు వెళ్ళిందేమో. ఇక్కడ టెహనీ అంటే తీగ అనే అర్థం. సన్నటి తీగలు ఉంటాయి కదా, ఆ తీగని టెహనీ అని అంటారు. పెద్ద పెద్ద కొమ్మలని డాల్ అని అంటారు అనమాట. చెట్టు కొమ్మ అంటే డాల్ అంటారు. తీగని కొంచెం పత్తులా ఉంటది, సన్నగా ఉంటాయి తీగలు ఇలా కాడలాగా, దాన్ని టెహనీ అని అంటారు అనమాట. కవి అనేది ఒకసారి మేడం తీగ అని అంటాం. టెహనీ అంటే తీగ, పూల తీగ అంటాం కదా, అదనమాట. చెప్పరా ఒక్కసారి. పూలం సే పీతాతి. పీతీతి. పీతీతి ఇది ఫీమేల్ కాబట్టి మనం ఈకి మాత్రమే పెట్టుకోవాలి. ఓకేనా. తెలుగు మీనింగ్ చెప్పండి ఒకసారి. పువ్వుల నుంచి మకరందాన్ని తీసుకుంటూ ఉండేది లేదా పువ్వుల నుంచి రసాన్ని తాగుతుండేది. ఓకే ఓకేనా. అదే కబీ అంటే ఒకసారి అని అర్థం. కబీ ఇస్ లకడీపై అంటే ఒకసారి ఈ చెట్టు ఈ కర్ర పైన, ఇంకొకసారి ఆ తీగ పైన వాలుతూ ఉండేది అని అర్థం. ఓకేనా. ఓకే. నెక్స్ట్ అనుష గారు మీరు రాసుకున్నారా మీరు స్టోరీ లేదా? సరే హేమలత గారు నెక్స్ట్ లైన్. उससे मिट्टी गिर और వసంతతి. మీటి ఖీర్. అది మీఠీ ఖీర్. అది మీటి ఖీర్. తీయని పాయసం. కొంచెం డౌట్ వచ్చింది. మన పరమాణం అంటారు కదా, కీర. పరమాన్నమే. అదే పరమాన్నం. దానికి ఇష్టం పరమాన్నం. కక్కడి అంటే సీతాకోక చిలుక పరమాన్నం పెట్టారనుకోండి, పరమాన్నం బయట పెట్టారనుకోండి, అది దాని మీద కూడా వాళ్తుంది. దానికి ఇష్టం తీయని పాయసం అనేది, అది తాగుతుంది. తర్వాత తనకి కక్కడి అంటే ఇష్టం. కక్కడి అంటే కీర దోసకాయ. దోసకాయ అంటే కూడా తనకి ఇష్టం. ఆ దోసకాయ ఎలాంటిదంటే నార్త్ ఇండియాలో దొరుకుతుంది. ఆ దోసకాయ సన్నంగా ఉంటుంది, పొడవు పొట్లకాయలా సన్నంగా ఉంటుంది. దాన్ని కక్కడి అని అంటారు. చూసారా ఎవరైనా? కాలంలోనే కీర దోసకాయ అంటారు దాన్ని, కక్కడి అంటారు హిందీలో. కానీ ఆ కీర దోసకాయ జాతికి చెందింది. ఓకేనా. అది కూడా తనకి ఇష్టం అంట. ఓకేనా. నెక్స్ట్ అరవింద గారు. మీరు హిందీ చదవాలి మ్యామ్. నేనే చదవాలా? నాకు హిందీ రాదు. ఓకే ఓకే. నెక్స్ట్ లైన్ ఎవరైనా చదువుతారా? ఎవరైనా ఒకరు చదవండి.
సుంతీతి. మా అమ్మ మాటలు ఇంటూ ఉంటుంది. ఇక్కడ కహాని అంటే కథలు. ఇది ఎలా అంటే నాన్నమ్మ అమ్మమ్మ, నాని అంటే అమ్మమ్మ, దాది అంటే నాన్నమ్మ. నాని और दादी से कहानियां सुनती थी అంటే ఎలా వింటది? నాన్నమ్మ అమ్మమ్మ మనకి కథలు చెప్తే, చిన్న పిల్లలు చుట్టూ కూర్చుని పెట్టి కథలు చెప్తుంటారు కదా, ఆ కథలు చెప్పేటప్పుడు ఇది కూడా ఆ సరౌండింగ్స్ లో తిరుగుతూ తిరుగుతూ ఆ కథలు వింటూ ఉండేదంట. అది దాని అర్థం. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ ఉదయలక్ష్మి గారు. ఇప్పుడే జాయిన్ అయ్యారా? సరే చూస్తాను, చెప్పండి, అడగండి. దాంట్లో నేను కొన్ని రాశాను, కొన్ని రాయలేదు. నాని और दादी से कहानियां सुनती थी. ఆ తర్వాత లైన్ మీరు చదవాలి. చదువుతాను. నేను అది రాయలేదు మేము, అందుకని చూస్తున్నాను. సరే సరే పోనీలేండి, నేను నెక్స్ట్ అడుగుతాను. ఓకేనా? ఒకసారి చూడండి. ఓకేనా? హరిత గారు నెక్స్ట్ లైన్ చదవండి. నాని और दादी से कहानियां सुनती थी. దాని తర్వాత లైన్. నేను జస్ట్ ఇప్పుడే జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యారా? ఓకే అండి. సరే సునీత గారు మీరు చదవండి. మకడీకే జల్కే పాస్ నహీ జాతీ థీ. మకిడీకే జాల్ కే పాస్. జాల్ అని అంటే జల్ అంటే నీరు, జాల్ అంటే గూడే అని అర్థం. మకిడి అంటే ఇక్కడ సాలి పురుగు అని అర్థం. వహ మకిడి సాలి పురుగు గూడు అని అర్థం. జాల్ అంటే వల. ఇక్కడ మకిడీకే జాల్ అని అన్నామంటే సాలి పురుగు గూడు అని అర్థం. మకడి అంటే సాలి పురుగా? సాలి పురుగు. పురుగు అనుకున్నాను. పురుగు. మకిడి అంటే సాలి పురుగు. సాలి పురుగు. కీడే అంటే పురుగు కదండి మేడం? కీడే అంటారు కదా పురుగుని. కీడ అంటే పురుగు. కీడ అంటే పురుగు. కీడే అంటే పురుగులు అని అర్థం. అవి చిన్న పురుగులైనా పెద్ద పురుగులైనా దేనికైనా సరే పురుగు అని అంటారు, కీడ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ సునీత గారు నెక్స్ట్ లైన్ చదవండి. मकड़ी के पास जाल के पास नहीं जाती थी. एक बार खाली बड़ी मकड़ी उसे पकड़ने आई पर वह डरी नहीं और झट से ऊपर उठ गई. हाँ, एक बार खाली बड़ी मकड़ी उसे पकड़ने आई. అక్కడ వరకు చెప్పండి. ఒక్కసారి పెద్ద నల్ల సాలేడు దాన్ని పట్టుకోవడానికి వచ్చింది. వెరీ గుడ్. ఓకే సునీత, అది భయపడలేదు. సునీత గారు ఈ నెక్స్ట్ లైన్ మీరు చదవండి. ఇంకో సునీత గారు ఉన్నారు కదా. ఓకే, ఒకరు నాగ సునీత గారు, ఇంకొకరు మా ఒట్టి సునీత గారు. डरी नहीं और झट से ऊपर उड़ गई. అది భయపడలేదు. జెట్స్ మీన్స్ అంటే అంటే మనం ఏమైనా జెట్స్ అంటే తెలుగులో తుర్రుమని అని అంటాం కదా, వేగంగా చాలా స్పీడ్ గా ఎగిరిపోయింది అంటే చాలా స్పీడ్ గా ఎగిరిపోవడాన్ని తుర్రుమని ఎగిరిపోయింది అంటారు. ఇది జనరల్లీ మనకి బర్డ్స్ కే యూజ్ చేస్తారు. బర్డ్స్ కి ఇలా సీతాకోక చిలుకలకి వీటికి యూజ్ చేస్తారు తుర్రుమని అని. దాన్నే జెట్సే అని అంటారు అనమాట. అది భయపడలేదు మరియు జెట్సే తుర్రుమని ఎగిరిపోయింది అని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ స్టోరీ ఈజీగా అనిపించిందా అందరికి? ఈజీగా ఉందా మీదైతే? తెలుగులో కదా మ్యామ్, అందుకని ఈజీ అనిపించింది. రాసాము, అసలు టైం లేక రాయలేదు. అది అర్థమైంది కదా. వచ్చేటప్పటికి వర్డ్స్ తెలియట్లేదు మ్యామ్. అది ఓకే, ఒక సీతాకోక చిలుక ఉంది అంటే తిత్తిలి హై అంటాము. ఇక్కడ సీతాకోక చిలుక ఉండేది. ఎందుకంటే మనం ఒక స్టోరీ కదా పాస్ట్ టెన్స్ లోనే ఉంటాయి అని అనుకున్నాం కాబట్టి అన్నిటికీ టీ 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 అని పెట్టుకున్నాం. అదొక స్టోరీ కాబట్టి. ఉంది అని అంటే హే అని పెట్టుకోవచ్చు. ఉండేది, తాగేది, ఉండేది కాబట్టి టీ అని పెట్టుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ స్టోరీ మీకు అర్థం చేసుకోవడంలో ఎవరికైనా ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందా? మీకు ఒకటి తెహని ఒకటి రాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే అదే కొత్త వర్డ్ కదా. జెట్ ఒకటి ఇదొకటి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇంకేమైనా మ్యామ్ లకడి అంటే
లకడీ అంటే కర్ర అని అర్థం. లకడీ అన్నది కూడా తెలియలేదు మ్యామ్. ఓకే, లకడీ కూడా తెలియలేదు. లకడీ అంటే లకడీ అంటే కర్ర మేడం. ఇంకోటి లకడీ అంటే వుడ్ అనేది ఇంగ్లీష్ నేమ్ అండి. వుడ్ అనేది ఇంగ్లీష్ లో అంటారు. లకడీ అంటే చెక్క అని తెలుగులో అంటారు. చెక్క కర్ర తెలుగులో అంటారు. లకడీ అని హిందీలో అంటారు. లకడీ అంటే కర్ర, లడికి అంటే అమ్మాయి అని అర్థం. జనరల్ గా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం స్పెల్లింగ్ కి. కాకి డాకి అటు ఇటు తిప్పేటప్పుడు మనకి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఈ విధంగా టహనీ పర్ అంటే మ్యామ్, టహనీ అంటే టహనీ అంటే తీగ అని అర్థం. సన్నటి పువ్వుల తీగలు ఉంటాయి కదా, సన్నంగా ఉంటాయి, వాటిని టహనీ అని అంటారు. పెద్ద పెద్ద చెట్టు కొమ్మలకి డాలి అని అంటారు. అది డిఫరెన్స్. మేడం ఇక్కడ మీరు టహనీ అని రాశారు కదా, టహనీనా రాయడం టహనీ, రాయడం టాహాని, ప్రొనౌన్సియేషన్ టెహనీ అని ప్రొనౌన్స్ చేయాలి. టెహనీ అని ప్రొనౌన్స్. ఇప్పుడు బెహన్ అని ఉంది, బే అని ప్రొనౌన్స్ చేస్తాం, కానీ రాయడం బహన్ అని రాయాలి. బహన్ అని రాయాలి, కానీ పలకడం బహన్ అనకూడదు, బెహన్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి, ప్రొనౌన్సియేషన్ లో డిఫరెన్స్ ఉంటుంది. మ్యామ్ నిన్న ఖర్గోష్ షాన్ అట్లా ఖర్గోస్ అంటున్నారు కదా, ఎందుకలా? అది షానా స్వానా లాస్ట్ సారాస్తామా షారాస్తామా? నాకు సాకు ప్రాబ్లం కొంచెం. షాకి సాకి రెండింటిని మిక్స్ చేసేస్తుంటాను. నార్త్ ఇండియన్ ప్రొనౌన్సియేషన్ పెద్దగా బాగుండదు, వాళ్ళు వేరేగా మాట్లాడతారు. కానీ ఖర్గోష్ షా అని వచ్చేస్తుంటది, నాకే ప్రాబ్లం కొంచెం. ఏంటి అది షానా? మళ్ళీ ఒకసారి ఈ రోజు కారక్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? కారక్ అంటే ఏంటి? చిన్న చిన్న ఒక సెంటెన్స్ రాసేటప్పుడు మనకి టెన్సెస్ వర్బ్స్ ఎంత ఇంపార్టెంటో ఈ చిన్న చిన్న వర్డ్స్ అన్నమాట. ఇప్పుడు రాముడు రావణాసురుడిని చంపాడు అని అనాలనుకోండి, ఇందులో రాముడిలో డూ తీసేసి రావణాసురుడిలో నీ అని రెండు తీసేసామనుకోండి, రాము రావణ చంపాడు అని ఉంటుంది. ఈ రెండు అక్షరాలు లేకపోవడం వల్ల సెంటెన్స్ అనేది ఎంత ఇన్కంప్లీట్ గా ఉంది, అంతేనా? ఇవి చిన్న చిన్న వర్డ్స్, చిన్న చిన్న లెటర్స్, కానీ రెండు లేకపోవడం వల్ల ఆ సెంటెన్స్ అనేది కంప్లీట్ అవ్వలేదు, అదొక అర్థమే లేదు దానికి కదా. దీనినే కారక్ అని అంటారు. ఇవి ఎంత చిన్న లెటర్స్, దీనికి ఇంపార్టెన్స్ సెంటెన్స్ లో అంత ఉంటుంది అనమాట, ఓకేనా? తెలుగులో దీన్ని విభక్తులు అంటారు, హిందీలో కారక్ అని అంటారు అనమాట. ఈ కారక్ నేర్చుకునే ముందు మనం సకర్మ క్రియ అకర్మ క్రియ అంటే ఏంటో తెలుసుకుందాం. సకర్మ క్రియని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు, అకర్మ క్రియని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. ఇవి కూడా మనం నేర్చుకున్నాం చిన్నప్పుడు. ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటి? సకర్మక క్రియ అంటే సకర్మ అంటే దానికి కర్మ యాడ్ చేసేది, అంటే సింపుల్ గా ఆబ్జెక్ట్. ఒక సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఉంటే సకర్మ క్రియ, ఒక సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ లేకపోతే అది అకర్మ క్రియ. ఇలా మనం గుర్తుపెట్టుకుంటే చాలు. మీకు నిన్న నోట్స్ పెట్టేటప్పుడు నేను హిందీలోనే రాసినట్టున్నాను కదా, జిన్కే సాత్ కర్మ ఆతా హై అని రాశాను. ఎవరికైనా అర్థం కాకపోతే ఆ సైడ్ నా సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అని రాసుకోండి. అంటే ఒక సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఉంటే సకర్మ క్రియ, సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ లేకపోతే అకర్మ క్రియ అని మీరు కింద ఎక్కడైనా రాసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ నేను సకర్మ క్రియకి చింటూ రోటీ బనా రహా హే అని ఇచ్చాను. చింటూ అనే అబ్బాయి రోటీ తయారు చేస్తున్నాడు అని. ఇది ఏ టెన్స్? చింటూ రోటీ బనా, చింటూ రోటీ బనా రహా హే. సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్. ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ ఈ మూడు ఉంటే దీన్ని ట్రాన్సిటివ్ వర్బ్ సకర్మ క్రియ అని అంటారు. ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ వర్బ్, సబ్జెక్ట్ ఉండాలి వర్బ్ ఉండాలి, అంటే కర్త క్రియ ఈ రెండు ఉంటేనే దీన్ని అకర్మ క్రియ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటారు, ఓకేనా? ఈ సెంటెన్స్ లో చింటూ రోటీ బనా రహా హే అనేది ఏ టెన్స్ లో ఉంది? ఫ్యూచర్ టెన్స్ మ్యామ్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది కదా.
ఇప్పుడు ఇది టెన్సెస్ లో చూసుకుంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. కానీ ఇది సకర్మ క్రియ అకర్మ క్రియ అని ఎలా తెలుస్తుందంటే, చింటూ అనేది సబ్జెక్టు, రోటీ అనేది ఆబ్జెక్ట్, బనా రహా అనేది పని, అది వర్బ్. ఈ సెంటెన్స్ లో ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఇది సకర్మ క్రియ అని మనం అనుకుంటాం అన్నమాట కదా. నిన్న మీకు బాబు పాలు తాగాడు అని చెప్పాను. అందులో బాబు అనేది సబ్జెక్టు, పాలు అనేది ఆబ్జెక్టు, తాగడం అనేది పని జరిగింది కాబట్టి అది వెర్బ్. ఇది కూడా సకర్మ క్రియ. ఇలాంటి సెంటెన్సెస్ ని సకర్మ క్రియ ఇన్ ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటారు. ఓకేనా. అకర్మ క్రియలో బచ్చా హస్తా హే అని అన్నాడు అంటే పిల్లవాడు నవ్వుతాడు అని, లేకపోతే బాబు ఏడుస్తాడు. ఇలా మనం ఒక సబ్జెక్ట్ ఉండి కర్త ఉండి వర్బ్ ఉంటే దాన్ని అకర్మ క్రియ అంటారు. అకర్మ అంటే కర్మ లేనిది అని అర్థం, ఆబ్జెక్ట్ లేనిది. ఇక్కడ కర్మ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అని అర్థం. ఓకేనా. ఇది సకర్మ క్రియకి అకర్మ క్రియకి డిఫరెన్స్ కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కారక నేర్చుకుందాం. మీ దగ్గర రాస్తున్నారు అనుకోండి ఆల్రెడీ, ఒకసారి నోట్స్ తీయండి, చూడండి. ఓకే, చూడండి. కారకు తెలుగులో కూడా 8 టైప్స్ ఉన్నాయి, హిందీలో కూడా 8 టైప్స్ ఉంటాయి. ఆటి ప్రకారం ఛార్జింగ్ అయిపోతుందా? లేదు మ్యామ్, అయిపోలేదు. సరే అయితే ఇక్కడ కూర్చో. ఒక్క నిమిషం ఛార్జింగ్ పెడతా. ఎగ్జిట్ అయిపో. మ్యామ్ చెప్పేసి హాలిడే కదా, స్వీట్స్ తీసుకెళ్ళాలి మ్యామ్ చెప్పండి. ఎక్కడ తీసుకెళ్తాం? ఊరికే స్కూల్ అయ్యేలా అరే నా ఫేవరెట్ ఐకాన్ ప్యూట్ మీదనా నేను రూమ్కి వెళ్ళిపోతాను. ఓకే, ఇప్పుడు చూడండి. కారక్స్ అనేది ఏక్ ప్రకారం అనుకున్నాం కదా, 8 రకాలు. అందులో కర్త కారక్, ఇది నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నే అనే కారక్ ని మనము ఎక్కడెక్కడ ఏ విధంగా యూజ్ చేయాలి, దాని కండిషన్స్ ఏంటి, నే అనే కారక్ ని ఏ విధంగా మనం యూజ్ చేస్తామని నిన్న తెలుసుకున్నాం. తర్వాత కర్మ కారక్, ఆబ్జెక్టివ్ కేస్, ఇది కూడా ఎక్కడ యూజ్ చేస్తామని నిన్న చెప్పుకున్నాం. మళ్ళీ ఈ రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత కరణ కారక్, దీనికి సే, కే ద్వారా అనే వర్డ్స్ ని యూజ్ చేస్తారు. సంప్రదాన కారక్, దీనికి కో, కేలియే అనే కారక్ ని యూజ్ చేస్తారు. అపాదాన్ కారక్, సే అనే కారక్ ని యూజ్ చేస్తారు. సంబంధ కారక్, కా, కే, కి, ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం ఈ మూడింటి గురించి. దీంతో పాటు రారేరి, నానేని, ఈ రెండు నేర్చుకున్నాం. అధికరణ్ కారక్, మే, పర్ అనే కారక్ ని యూజ్ చేస్తారు. సంబోధన కారక్, హే, అరే, అది. సంబోధన కారక్ అని తెలుగులో కూడా ఉంటుంది. మనం పిలిచే పిలుపునే సంబోధన కారక్ అని అంటారు తెలుగులో కదా. ఇప్పుడు కర్త కారక్ గురించి తెలుసుకుందాం. దీన్ని ఇంగ్లీష్ లో నామినేటివ్ కేస్ అని అంటారు. ఈ కర్త కారక్ అనేది ఓన్లీ పాస్ట్ టెన్స్ లో మాత్రమే యూజ్ చేస్తారు. ఆ పాస్ట్ టెన్స్ లో కూడా ఎలా యూజ్ చేస్తారు? సింపుల్ పాస్ట్ టెన్స్ లో మాత్రమే యూజ్ చేస్తారు. అంటే నే అని అంటే అర్థం ఏంటి? సబ్జెక్ట్ అనేది, కర్త అనేది ఏదైనా పని చేస్తే అప్పుడు చేశాడు అనే మీనింగ్ లో నే అనే కారక్ ని యాడ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. రామనే రోటీ ఖాయా, రాముడు రోటీ తిన్నాడు అని అర్థం అనమాట ఇక్కడ. ఇది ఓన్లీ సకర్మ క్రియకే నే అనే కారకు యాడ్ అవుతుంది. ఫస్ట్ రూల్ ఏంటంటే సకర్మ క్రియ అయి ఉండాలి, ఆ సకర్మ క్రియ పాస్ట్ టెన్స్ అయి ఉండాలి. అప్పుడే ఈ నే అనే కారకు సబ్జెక్ట్ తర్వాత యాడ్ అవుతుంది కదా. రెండోది ఏంటి, ఇక్కడ అపవాద్ అని చెప్పుకున్నాం కదా, లానా, బోల్నా, బూల్నా, ఈ 3 వర్డ్స్ సకర్మ క్రియలో ఉన్నా సరే ఇక్కడ నే అనే కారకు రాదు. ఈ 3 వర్డ్సే, ఈ 3 వర్డ్స్ ఉంటే ఇక్కడ నే అనే కారకు రాదు. అలాగా అకర్మ క్రియకి నే అనే కారకు రాదు.
సబ్జెక్టు వర్బ్ ఉండేవి, అది పాస్ట్ టెన్స్ అయినా సరే అక్కడ నే అనే కారక్ రాదు. కానీ ఇక్కడ దీనికి చిన్న అపవాదం ఏంటంటే చీక్నా, ఖాస్నా, నహానా, తూక్నా ఈ 4 వర్డ్స్ ఉండి ఇది ఇక్కడ పాస్ట్ టెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నే అనే కారక్ రావాలి. ఇదొక రూలు కదా. తర్వాత సహాయక క్రియలు, హెల్పింగ్ వర్బ్స్ లగ్, సక్, చుక్, జానా ఈ 4 క్రియలు ఉండి సెంటెన్స్ పాస్ట్ టెన్స్ అయినా సరే ఇక్కడ నే అనే కారక్ రాకూడదు. ఓకేనా. వహా కా చుకా హే, ఎందుకంటే కా తర్వాత చుకాతా అని వస్తుంది. ఇక్కడ మనం పర్ఫెక్ట్ టెన్స్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం చుకా, చుకా చుకి అనేది. ఉసే జానా హే, అతను వెళ్ళాలి. ఉస్నే జానా హే అని రాయకూడదు. మే చెల్ నహి సక్తా, సక్తా అని వచ్చింది కాబట్టి ఇక్కడ నే అనే కారక రాదు. రామ్ జంగల్ గయా, జానా అనే వర్బు పాస్ట్ టెన్స్ లో గయా కాబట్టి ఇక్కడ కూడా నే అనే కారక రాదు. ఓకేనా. ఇది నే అనే కారక్ అన్నమాట. నే అనే కారక్ ఇప్పుడు అర్థమైందా మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో? ఫస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో యూజ్ చేయాలి, సకర్మ క్రియలో యూజ్ చేయాలి. ఆ సకర్మ క్రియలో కూడా లానా, బోల్నా, బోల్నా అనే 3 వర్డ్స్ ఉంటే నే అనే కారక్ రాదు. అకర్మ క్రియకి నే అనే కారక్ రాదు. కానీ చీక్నా, కాసిన, నాహానా, తూకునా అని ఉంటే అక్కడ నే అనే కారక్ వస్తుంది. సహాయ క్రియలు దేనికి కూడా నే అనే కారక్ రాదు. ఇది అనమాట నే అనే కారకం మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, దేని గురించి యూజ్ చేస్తామని. అర్థమైందా? ఇందులో ఎవరికైనా డాట్స్ ఉంటే ఒకసారి డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఏంటండి? సకర్మక్ అకర్మక్ డిఫరెన్స్ ఏంటి? అకర్మ అకర్మ డిఫరెన్స్ మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారా? లేదు మ్యామ్, నేను నిన్న వినలేదు, ఇప్పుడు చెప్పేదే వింటున్నాను. కానీ నాకు అదే ఇప్పుడు చెప్పాను. సకర్మ క్రియ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఉంటుంది. సకర్మ క్రియలో ఆబ్జెక్ట్ ఒక సెంటెన్స్ ఉంది అనుకోండి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ ఇవి తెలుసు కదా మీకు. సబ్జెక్టు ఆబ్జెక్ట్ వర్బ్ ఇవి తెలుసు కదండి కదా. ఒక సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఉంటే అది సకర్మ క్రియ. దీన్ని ఇంగ్లీష్ లో ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటారు. ఒక సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ లేకపోతే అది అకర్మ క్రియ. దీన్ని ఇంగ్లీష్ లో ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటారు అనమాట. అంటే ఇందులో చూడండి, బచ్చా హస్తా హై, బచ్చా రోతా హై, వో జాతా హై, ఇలా. అదే జానా అనేది అక్కడ మందిర్ అనేది యాడ్ చేస్తే అక్కడ మళ్ళీ యాడ్ ఆబ్జెక్టివ్ అవుతుంది అనమాట. బాబు తాగుతాడు అని అంటే అది అకర్మ క్రియ. బాబు పాలు తాగుతాడు అంటే అది సకర్మ క్రియ. ఇందులో ఆబ్జెక్ట్ యాడ్ చేసాము, అకర్మ క్రియలో యాడ్ చేయలేదు, అంతే తేడా అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు అందరికి అర్థమైందే కదా నే అనే కారకం మనం ఎక్కడెక్కడ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది. ఓకేనా. ఇప్పుడు ఆబ్జెక్టివ్ కేసు, దీన్ని కర్మ కారక్ అని అంటారు. దీనికి కో అనే కారక్ని యూజ్ చేస్తాం. ఈ కో అనేది తెలుగులో మనం నీ అనేటప్పుడు యూజ్ చేస్తాం అనమాట. నీ అని అంటాం కదా, రావణాసురుడి నీ అని అంటాం. ఆ నీ అనే సందర్భంలో ఈ కో అనేది యూజ్ చేస్తాం అనమాట. ఆ నీ అనేది ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం? ఆబ్జెక్ట్ అనేది కేవలం లైవ్లీ థింగ్ అయితేనే కో వస్తుంది. ఆబ్జెక్ట్ అనేది నాన్ లివింగ్ థింగ్ అయితే అక్కడ కో అనేది కాదు. రామ్ రావణ్ కో మార్తా హే, రాముడు రావణాసురుడిని కొడతాడు, రాముడు రాయిని కొడతాడు. మనం తెలుగులో ఏమంటాం? రెండిటికి నీ అనేది పెట్టాము. రాముడు రావణాసురుని కొడతాడు, రాయిని కొడతాడు కదా. రాయి తర్వాత కూడా నీ వచ్చింది. కానీ హిందీలో పత్తర్ కో మారతా హే అని రాయకూడదు, పత్తర్ మారతా హే అనే రాయాలన్నమాట. ఎందుకంటే ఈ పత్తర్ స్టోన్ అనేది నాన్ లివింగ్ థింగ్ కాబట్టి ఇక్కడ కో అనే కారక్ రాదు. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఓన్లీ ఆబ్జెక్టే చూడాలి. ఆ ఆబ్జెక్ట్ లివింగ్ థింగా నాన్ లివింగ్ థింగా? లివింగ్ థింగ్ అయితే కో వస్తుంది, నాన్ లివింగ్ థింగ్ అయితే కో రాదు అని గుర్తుపెట్టుకోవాలి. మనం తెలుగులో దీన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలి? అలా ఒక సెంటెన్స్ తెలుగులో ఉంటుంది, హిందీలో ఎలా ట్రాన్స్లేట్ చేయాలంటే, ఒక సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ తర్వాత నీ అని వచ్చింది, ఆ ఆబ్జెక్ట్ లివింగ్ థింగ్ అయితే హిందీలో కో పెడతాం. ఒక సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ అనేది నాన్ లివింగ్ థింగ్ అయి ఉంటే అక్కడ కో అనేది రాదు అని మనం తెలుసుకోవాలి. అర్థమైందా? అర్థమైందా అండి? కో అనే
ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో అర్థమైందా? ఇక్కడ చూడండి, మీరానే పత్రలిక లిఖి, యాక్చువల్ గా మీరా అనేది జెండర్ ఫీమేల్ కదా, మీరానే పత్రలిఖి అని రావాలి. ఇక్కడ నే ఎందుకు వచ్చింది? ఇది ఆల్రెడీ పాస్ట్ టెన్స్ కాబట్టి ఇందులో సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్ ఈ 3 ఉన్నాయి కాబట్టి నే అనే కారక్కు వచ్చింది. ఇక్కడ కో ఎందుకు రాలేదు? ఉత్తరం అనేది నాన్ లివింగ్ థింగ్ కాబట్టి కో అనే కారక్కు రాలేదు. అర్థమైందా? కో అనే కారక్కు మళ్ళీ ఒకసారి చెప్పండి మ్యామ్. మీరానే పత్రలికి, ఓకేనా? ఇక్కడ నేమ్ ఎందుకు వచ్చింది? ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్ ప్లస్ సకర్మ క్రియ కాబట్టి నే అనే కారక వచ్చింది. కో ఎందుకు రాలేదు? పత్ర అనేది నాన్ లివింగ్ థింగ్ కాబట్టి కో అనేది రాలేదు మనకి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, కో అనే కారక అర్థమైందండి. ఆబ్జెక్టివ్ కేసు అర్థమైందా? కర్మ కారక్ అర్థమైందా? కో అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో ఇప్పుడు చూడండి. కరణ్ కారక్, కరణ్ కారక్ ని మనం ఇన్స్ట్రుమెంటల్ కేస్ అని అంటాం. ఇక్కడ సే వస్తుంది, కే ద్వారా అని వస్తుంది. ఇక్కడ సే అంటే అర్థం తో అని అర్థం, తో దీనితో దానితో అని అర్థం. కే ద్వారా అంటే దీని ద్వారా దాని ద్వారా, అంటే మనకు ఈ దేని ద్వారా పని జరుగుతుందో. ఇన్స్ట్రుమెంటల్ అని ఎందుకు అన్నామంటే మనం ఏదైనా వస్తువులతో పని చేసేటప్పుడు మనం దేని ద్వారా పని చేస్తామో దాన్నే మనం కరణ్ కారక్ ఇన్స్ట్రుమెంటల్ కేస్ అని అంటాం. కే ద్వారా అని అంటే దీని ద్వారా అని అర్థం. నేను వాట్సాప్ కే ద్వారా మెసేజ్ దేతీ హూ, మే ఈమెయిల్స్ కే ద్వారా మెసేజ్ దేతీ హూ అంటే నేను ఈమెయిల్స్ త్రూ అని అర్థం. కే ద్వారా అంటే త్రూ అని అర్థం. ఈమెయిల్స్ త్రూ నేను మెసేజ్ పంపిస్తాను, వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపిస్తాను అని అర్థం. సే అంటే అర్థం తో అని అర్థం. నేను పెన్ తో రాస్తాను, నేను కత్తితో ఫ్రూట్స్ కట్ చేస్తాను, ఇలా అనేటప్పుడు తో అనే మీనింగ్ లో సే అని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. నుండి అనే మీనింగ్ కూడా అదేగా మ్యామ్? సే అంటే నుండి అనే మీనింగ్ వస్తుంది, అది ఇక్కడ రాదు. నెక్స్ట్ వస్తుంది, మీకు చెప్తాను సందర్భం బట్టి. ఒక సెంటెన్స్ లో అక్కడ ఒక పని జరగాలి, ఆ పని జరిగేటప్పుడు అక్కడ తో అనే వర్డ్ ఉండాలి. తో అనే వర్డ్ ఉంటే సే అని యూజ్ చేస్తాం. నేను దీని ద్వారా పని చేశాను అని అనుకుంటే కే ద్వారా అనేది వస్తుందన్నమాట. ఓకేనా? ఛాత్ర కలం సే లిఖతే హే అని వస్తుంది. ఛాత్ర పెన్నుతోనే కదా రాస్తారు. ఛాత్ర కలం సే లిఖతే హే और मैं चाकू से फल काटती हूँ, मैं चाकू से फल काटती हूँ. से फल काटती हूँ అంటే నేను కత్తితో ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను అని అర్థం. తెలుగులో అయితే తో అనే మీనింగ్ లో సే అనేది రాస్తాం. అదే నేను ఫోన్ ద్వారా మీకు మెసేజ్ పంపిస్తాను, దీని ద్వారా మెసేజ్ పంపిస్తాను అని అంటే అక్కడ కే ద్వారా అనే వర్డ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ అయ్యా మ్యామ్ ఛాత్ర కలం సే లిఖతే హే, ఇది ఆల్రెడీ మీకు నోట్స్ పెట్టాను చూడండి. ఓకేనా? శ్రీరామ్, ఓకేనా? ఇందులో మనం 3 చెప్పుకున్నాం కదా, ఆ 3 కారణాలు కూడా ఇందులో వస్తాయి అనమాట. అవి ఏంటంటో ఇప్పుడు మీరు ఒకసారి చెప్పండి. ఎక్కడెక్కడ ఏ వర్డ్ వస్తుందో చూడండి. శ్రీరామ్ డాష్ రావణ్ డాష్ బాన్ డాష్ మారా. ఈ సెంటెన్స్ శ్రీరామ్ నే ఎందుకు వచ్చింది ఇక్కడ? ఇది పాస్ట్ టెన్స్ సకర్మ క్రియ కాబట్టి నే అనే కారక్ వచ్చింది. ఇక్కడ కో అనే ఎందుకు వచ్చింది? రావణాసురుడిని అని అన్నాము. తర్వాత ఆబ్జెక్ట్ అనేది లివింగ్ థింగ్ కాబట్టి కో అనేది వచ్చింది. దేని ద్వారా చంపాడు అని అంటే, దేనితో చంపాడు అంటే ఏం చెప్తాము? బాణంతో చంపాడు. ఇక్కడ తో అనే మీనింగ్ లో సే అనేది రాసాం. ఈ విధంగా మనం ఈ కారక్ అనేది యాడ్ చేసి ఒక సెంటెన్స్ ని కంప్లీట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇది మనకి కరణ్ కారక్, దీన్ని ఇన్స్ట్రుమెంటల్ కేస్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ ది
అర్థమైందా? ఇన్స్ట్రుమెంటల్ కేసు అర్థమైందా? సే కే ద్వారా అనేది ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తాం. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? తో అన్నా దీని ద్వారా చేశాను, దాని ద్వారా చేశాను అన్నా సరే అక్కడ కే ద్వారా అనేది యూజ్ చేస్తాం కదా. నెక్స్ట్ సంప్రదాన కారక్. ఈ సంప్రదాన కారక్ ని దేనా కారక్ అంటారు. అంటే ఒక సెంటెన్స్ లో ఏదైనా ఎవరికైనా ఇచ్చినట్టు పని జరిగింది అనుకోండి, ఎవరి కోసమైనా మనం పని చేసినా, ఎవరికి ఏదైనా ఇచ్చినట్టు అక్కడ పని జరిగినా దాన్ని డేటివ్ కేస్ దేనా కారక్ అని అంటారు అనమాట. దీన్ని డేటివ్ కేస్ అని అంటారు. ఓకేనా? ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఇక్కడ కూడా కో అనేది వస్తుంది, కేలియే అనేది వస్తుంది. ఇక్కడ కోకి అర్థం ఏంటి? హీ అనే అర్థం. ఇంతకు ముందు కోకి అర్థం నీ అని చెప్పుకున్నాం, ఇక్కడ కోకి అర్థం కీ అని అర్థం వస్తుంది. రాముడు పేదవాడికి డబ్బులు ఇచ్చాడు అని అన్నాను అనుకోండి, రాముడు పేదవాడికి అన్నాను కాబట్టి అక్కడ కో అనేది వస్తుంది. ఇంతకు ముందు నీ అన్నాం కాబట్టి కో వచ్చింది. అది ఆబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్ట్ లివింగ్ థింగ్ అయితేనే కో వస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ లివింగ్ థింగ్ నాన్ లివింగ్ థింగ్ అని చూడకూడదు. ఇక్కడ ఏం చూడాలి? రాముడు అనేవాడు పేదవాడికి డబ్బులు ఇచ్చాడు, అక్కడ ఇవ్వడం అనే పని జరిగింది. అక్కడ ఇవ్వడం అనే పని జరిగింది కాబట్టి అక్కడ ఆబ్జెక్ట్ పక్కన కో అనే కారక్ని రాస్తాం. మనకి ఇదంతా అర్థం కాదనుకోండి, సింపుల్ గా కీ అని వచ్చిందంటే కో అని రాసుకోవాలి. అక్కడ కీ వచ్చినా నీ వచ్చినా రెండిటికి కో వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? కానీ కో నీ వచ్చే దగ్గర నాన్ లివింగ్ థింగ్ అయితే కో పెట్టకూడదు అని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అర్థమైందా? ఇప్పుడు కేలియే అనేది ఎక్కడ వస్తుంది? నీ కొరకు, నీ కోసమే, అతడి కోసం, అతడి కొరకు అని మనం చెప్పేటప్పుడు ఈ కేలియే అనేది పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రీట, దాది, చిమ్టా, ఖరీది అన్నాం అనుకోండి. ఇది కూడాను ఖరీది అని అంటే ఇది పాస్ట్ టెన్స్ అన్నమాట. అందుకే ఇక్కడ నే అనే కారక్ వస్తుంది. రీటానే దాది కేలియే అని అనాలి. ఎందుకు? ఎవరి కోసం కొన్నది చిమ్టా? దాది కోసం కొన్నది కాబట్టి ఇక్కడ కేలియే అనే కారక్ ని రాస్తాం. చిమ్టా అంటే టాంగ్స్ అంటారు కదా, రోటి పట్టుకోవడానికి యూజ్ చేస్తారు, పట్టుకర్ర టైప్, దాన్ని చిమ్టా అని అంటారు. అర్థమైందా? ఇక్కడ కో ఎప్పుడు వస్తుంది? కీ అనే సందర్భంలో కో వస్తుంది. కేలియే అనేది ఎప్పుడు వస్తుంది? కొరకు, కోసం అనే సందర్భంలో కేలియే అని వస్తుంది. ఒక సెంటెన్స్ లో ఏదైనా ఎవరికైనా ఇచ్చాము అనే పని జరిగితే అక్కడ ఈ కో అనే కారక్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇక్కడ మనం ఆబ్జెక్టివ్ కేసులో కూడా కో యూజ్ చేసాము. ఓకే, ఈ సంప్రదాయంలో కూడాను కో యూజ్ చేసాం. ఈ రెండిటి కోకి డిఫరెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఒకే సెంటెన్స్ రాసి ఈ రెండిటి మీనింగ్ ఇందులో ఎలా వస్తుంది, ఇందులో ఎలా వస్తుంది ఒకసారి చూద్దాం. రాముడు, ఓకే, రావణ్ కు మారుతా హై కదా. ఈ సెంటెన్స్ లో దీని అర్థం ఏంటి? రాముడు రావణాసురుడిని కొట్టాడు కదా. ఇప్పుడు ఇదే రాముడు రావణ్ కు మిఠాయి దేతా హై అన్నామనుకో, ఇక్కడ ఇవ్వడం అనే పని జరిగింది. ఇక్కడ కూడా కో అనేది యూజ్ చేసాం. కానీ ఇక్కడ కోకి అర్థం ఏంటి? నీ అని అర్థం. ఇక్కడ కోకి అర్థం ఏంటి? కీ అని అర్థం. ప్లస్ ఇక్కడ ఇక్కడ ఇవ్వడం అనే పని జరిగింది అని అర్థం. ఇదే రాముడు రావణాసురుడిని కొట్టాడు, రాముడు రావణాసురుడికి మిఠాయి ఇచ్చాడు. అందుకే ఈ రెండు సందర్భంలో కూడా మనం కో అనే కారక్ని యూజ్ చేసామన్నమాట. అర్థమైందా? ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? ఒకదానికి నీ వస్తే కో పెట్టాం, ఇంకో దానికి కీ వస్తే కో పెట్టాం. ఈ రెండింటికి కూడా కో అనే కారక్కే వస్తుంది అనమాట. అర్థమైందా? ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా మీకు? ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? ఇంకో సెంటెన్స్ చెప్పరా? చూడండి. మా లడికే కో బులాతీ హే. బులానా అంటే ఏంటి? పిలవడం. మా వాళ్ళ బాబుని, అలా అబ్బాయిలని
పిలిచింది ఇక్కడ. ఓకేనా? ఇదే సెంటెన్స్ ను మళ్ళీ పిలిచి వాళ్ళ మమ్మీ వాళ్ళ అబ్బాయిలకి లడికేకు రోటీ ది. ఇక్కడ వాళ్ళ అబ్బాయిలకి రోటీ ఇచ్చింది. ఇక్కడ పిలిచింది, ఇక్కడ ఇచ్చింది. ఇవ్వడం అనే పని జరిగింది. తెలుగులో చూసుకుంటే ఇక్కడికి అబ్బాయిలకి అని వస్తుంది, ఇక్కడ అబ్బాయిలని పిలిచింది అని మనం అనుకుంటాం. అందుకే ఈ రెండిట్లో కూడా మనం కో అనే కారకని యాడ్ చేసామన్నమాట. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? కో అనే కారకని మనం ఎలా యూజ్ చేయగలం? కీ వచ్చినా నీ వచ్చినా రెండిట్లో కూడా కో వస్తుంది. కానీ నీ వచ్చిన ప్లేస్ లో ఆబ్జెక్ట్ అనేది నాన్ లివింగ్ థింగ్ అయితే అక్కడ కో రాదు అని ఒక విషయం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అర్థమైందా? ఏదైనా కన్ఫ్యూజనా? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదా? ఇదే అర్థం కాలేదు. ఇదే అర్థం కాలేదా? ఇదే కాలేదు. ఓకే, చూడండి. ఫస్ట్ కో అనే కారకని మనం ఏ విధంగా యూజ్ చేసాము? ఆబ్జెక్ట్ అనేది లివింగ్ థింగ్ అయితే కో పెట్టాలి అని అనుకున్నాం, అంతేనా? దాన్ని మనం కర్మకారక అని అనుకున్నాం. ఆబ్జెక్ట్ లివింగ్ థింగ్ అయితేనే కో పెట్టాలి అని అనుకున్నాం. రెండో సందర్భంలో కూడా మనం కో పెట్టాలి. ఇక్కడ కో ఎందుకు పెట్టాలి? తెలుగులో అయితే కీ వస్తే పెట్టాలి అని అనుకున్నాం. లేదు, ఈ సెంటెన్స్ లో ఈ రాముడు రావణాసురుడికి ఏమిచ్చాడు? మిఠాయి ఇచ్చాడు. ఇవ్వడం అనే పని జరిగింది. ఈ కింద సెంటెన్స్ లో కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళ అబ్బాయిలకి రోటీ ఇచ్చింది. ఈ రెండిట్లో కూడా ఇవ్వడం అనే పని జరిగింది. ఒక దాంట్లో ఆబ్జెక్టివ్ కేసు లివింగ్ థింగ్ అయితే కో పెట్టాం, ఇంకో దాంట్లో అక్కడ ఇవ్వడం అనే పని జరిగింది. ఎవరికైనా ఏదైనా ఇచ్చినట్టు మనం పని జరిగింది అంటే అక్కడ మనం కో పెడతాం. ఆ కో పెట్టేటప్పుడు తెలుగులో నీకు ఇచ్చాను, నాకు ఇచ్చాడు, వాడికి ఇచ్చాడు, ఆమెకు ఇచ్చింది అని అంటాం. అక్కడ ఇచ్చింది, ఇవి ఇచ్చాడు అనే పనితో పాటు కీ అనే ఒక్క వర్డ్ ని యాడ్ చేసాం. అక్కడ ఆ కీ అనే సందర్భంలోనే కో యాడ్ చేసుకుంటాం. మనకు ఆ కీ నీ అర్థం కాలేదనుకోండి, ఇక్కడ పని జరిగింది, ఇవ్వడం, ఏదో ఒకటి ఇచ్చారు, ఇవ్వడం అనే పని జరిగింది, అందుకే కో పెట్టుకున్నాం అని మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ ఈ రెండిట్లో కూడా కో వస్తుంది. ఒక దాంట్లో లివింగ్ థింగ్ అయితే వస్తుంది, ఇంకో దాంట్లో పని జరిగింది. ఆ పని ఎలా జరుగుతుంది? ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అనేది ఈ ఆబ్జెక్ట్ కి ఇస్తుంది, ఏదో ఒకటి ఇస్తుంది. కర్త కర్మకి ఇస్తుంది. ఈ సెంటెన్స్ లో ఇది కర్త సబ్జెక్టు, ఇది కర్మ ఆబ్జెక్టు. మా లడికేకో రోటీది, ఇవ్వడం అనే పని ఎలా జరిగింది? ఇక్కడ ఆబ్జెక్ట్ కే జరిగింది. అర్థమైందా? అందుకే ఇక్కడ కో అనే కారకని యాడ్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా అర్థం కాలేదా? అర్థమైందా? కన్ఫ్యూజనా? అర్థం కాలేదా? మ్యామ్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, కాకపోతే ఏమైనా సెంటెన్స్ చేస్తే క్లియర్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ చెప్పండి మేడం. ఎగ్జాంపుల్సా? అక్షర గరీబ్ पैसे दिए అన్నాను అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది? అక్షర గరీబ్ पैसे दिए అని అన్నాను, ఇక్కడ ఏమొస్తుంది? గరీబ్ కో. మరి ఇక్కడ నే అనే కారక్ కూడా రావాలి కదా. అక్షర పేదవాడికి డబ్బులు ఇచ్చింది, ఇవ్వడం అనే పని జరిగిపోయింది, అది పాస్ట్ టెన్స్. అక్షరానే గరీబ్ కో पैसेది. అర్థమైందా? అక్షరానే గరీబ్ కో पैसेది ఇలా రాయాలి. అదే పోలీస్ చోర్ మారా అన్నాను అనుకోండి, పోలీస్ ने चोर को मारा. పోలీస్ నే చోర్ కో మారా. మరి ఇక్కడ ఎందుకు మీరు కో పెట్టారు? ఇక్కడ ఇవ్వడం అనే పని జరగలేదు, ఇక్కడ ఎందుకు కో పెట్టారు? పోలీస్ ని పాస్ట్ టెన్స్ లో ఉంది, పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి నే అనే కారక్ని యాడ్ చేశారు. పోలీస్ చోర్ మారా. ఓకే, పోలీస్ చోర్ మారా అని ఉంది. మీరేమన్నారు? పోలీస్ నే చోర్ కో మారా. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి నే పెట్టారు. మరి కో ఎందుకు పెట్టారు? ఇక్కడ ఇవ్వడం అనే పని జరగలేదు,
కో ఎందుకు పెట్టారు? చోర్ అనేది లివింగ్ థింగ్ కాబట్టి కో అనే కారక్ని యాడ్ చేశారు. ఇంకోటి ఏంటంటే దీన్ని మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు అనుకో, ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు? పోలీసు దొంగని కొట్టాడు. అర్థమైందా? పోలీసు దొంగని కొట్టాడు. అదే అక్షర ఓకే పేదవాడికి అని అన్నాం, కి డబ్బులు ఇచ్చింది కదా, డబ్బులు ఇచ్చింది. ఇక్కడ ఇవ్వడం అనే పని జరిగింది, పాస్ట్ టెన్స్ కాబట్టి నే పెట్టుకున్నాం. కీ అని ఎందుకు వచ్చింది? ఇక్కడ కీ పేదవాడి కీ అని అన్నాం కాబట్టి కో వస్తుంది. తర్వాత ఇక్కడ ఇవ్వడం అనే పని జరిగింది ఇక్కడ కాబట్టి కో అనే కారక్ని వచ్చింది. పై సెంటెన్స్ లో కో ఎందుకు వచ్చిందంటే ఇది లివింగ్ థింగ్ కాబట్టి కో అనే కారక్ని మనం యాడ్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఓకే మ్యామ్. ఈ రెండిట్లో కూడా కో వస్తుంది, కానీ ఒక దాంట్లోని మనకి పని జరిగింది అంటే కో వస్తుంది, ఇంకో దాంట్లో లివింగ్ థింగ్ అయితేనే కో వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకుంటే చాలు దీనికి. ఓకేనా? ఇది మనకి సంప్రదాన కారక్కి కర్మకారక్కి ఉన్న ఆబ్జెక్టివ్ కేస్ కి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. ఈ రెండిట్లో కూడా కో అని పెడతాం. కేలియే అని ఎప్పుడు పెడతాం? నీ కొరకు, నా కొరకు, కోసము అని ఒక వర్డ్ వచ్చింది అనుకో, అప్పుడు మనం కేలియే అంటాం. ఆప్ కేలియే ఫల్ లాయాత, ఆప్ కేలియే మే సాడీ లైతి, ఇలా మనం నీ కోసమే తెచ్చాను, అతని కోసమే తెచ్చాను అనేటప్పుడు కేలియే అనే వర్డ్ ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ అపాదాన్ కారక్. ఈ అపాదాన్ కారక్ లో కూడా సే అనేది వస్తుంది. సే అంటే దీని అర్థం నుండి, కంటే అని అర్థం. ఇంతకు ముందు మనం సే అంటే తో అని చెప్పుకున్నాం ఇక్కడ కదా. ఈ కరణ్ కారక్ లో కూడా సే వస్తుంది, అపాదాన్ కారక్ లో కూడా సే వస్తుంది. కరణ్ కారక్ లో సేకి అర్థం ఏంటి? తో అని అంటే సే అంటాం. అంటే ఏదైనా దేనితో మనం పని చేస్తామో అక్కడ సే అని పెట్టుకుంటాం. ఇక్కడ సే అంటే అర్థం ఏంటి? నుండి అని అర్థం. నుండి అని అంటే ఒక విధంగా చెప్పాలంటే సెపరేషన్, కంపారిజన్ లో కూడా మనం సే అనేది యూజ్ చేస్తాం. సెపరేషన్ అంటే ఏంటంటే ఒక వస్తువు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది అనుకోండి. నాకు ఈ పెన్ ఉంది, ఈ పెన్ నేను ఎక్కడి నుండి తెచ్చాను? బజార్ నుండి తెచ్చాను, షాప్ నుండి తెచ్చాను. అంటే ఈ పెన్ షాప్ లో ఉండేది, అక్కడ నుండి సెపరేట్ అయి నా దగ్గరికి వచ్చింది కదా. అలాంటి సందర్భంలో సే అనే కారక్ని నేను యూజ్ చేస్తాను. సింపుల్ గా అర్థం కావడానికి నుండి అని వచ్చింది అని అంటే అక్కడ సే అనే కారక్ని యూజ్ చేస్తాం. తర్వాత కంటే, కంటే అంటే అర్థం ఏంటి? కంపారిజన్. సీత కంటే గీత గొప్పది, రాముడి కంటే రవి పెద్దవాడు, వీడి కంటే వాడు మంచివాడు అని కంపారిజన్ చేస్తాం. ఒక ఇద్దరు వ్యక్తుల్ని కంపారిజన్ చేసేటప్పుడు కూడాను సే అనే కారక్ని యూజ్ చేస్తాం. ఇంకా సే ఎక్కడ యూజ్ చేస్తాం? నుండి, ఇక్కడ నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి. యహా సే వహా, వహా సే యహా. ఘర్ సే స్కూల్, స్కూల్ సే ఘర్ అంటే ఇంటి నుండి స్కూల్ కి, స్కూల్ నుండి ఇంటికి అనే సందర్భంలో నుండి అనే దాంట్లో కూడా సే అనే కారక్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ ఏం రాసుకోవచ్చు అంటే సీత బాజార్ సే వస్తున్నాను కలం లాయి. ఓకేనా? ఇక్కడ సీత ఎక్కడి నుండి కలం తెచ్చింది? బజారు నుండి. నుండి అన్నాం కాబట్టి ఇక్కడ స్టే అనే కారక్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? అలాగే సీత గీత డాష్ బడీ హే అని అన్నాను అనుకో, అంటే అర్థం ఏంటి? సీత గీత కంటే పెద్దది అని అర్థం. ఇక్కడ మనకి కంపారిజన్ వచ్చింది. సీత గీతా సే బడీ హే, సీత గీతా సే బడీ హే అంటే ఇక్కడ మనకి కంపారిజన్ వచ్చింది. ఇక్కడ సెపరేషన్ వచ్చింది. అంటే ఆ పెన్ బజార్ లో ఉండేది సీత దగ్గరికి వచ్చింది అని అర్థం. అంటే సింపుల్ గా ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో నుండి అని అర్థం వస్తుంది, సెకండ్ సెంటెన్స్ లో కంటే అని అర్థం వస్తుంది. ఈ రెండు మీనింగ్స్ తెలుగులో మనకి కనిపించాయంటే అక్కడ మనం సే అనే కారక్ని యూజ్ చేస్తాం. తో
అని వచ్చినా సరే అక్కడ సే అనే కారకని మనం యాడ్ చేస్తాం అనమాట. అర్థమైందా? ఇది అర్థమైందా? అపాదాన్ కారక. ఇప్పుడు మనం అపాదాన్ కారక్కి కరణ్ కారక్కి ఈ రెండిటికి డిఫరెన్స్ ఒకసారి చూసుకుందాం. ఓకేనా? ఇది అర్థమైందా? అపాదాన్ కారక్ అర్థమైందా? అపాదాన్ కారక్ అంటే ఏంటి? నుండి కంటే ఈ రెండు వస్తే సే అనే కారక్ వస్తుంది అని మనం గుర్తు పెట్టుకుంటే చాలు. ఓకేనా? ఈ సెపరేషన్ కంపారిజన్ మనకి కన్ఫ్యూజింగ్ గా ఉన్నా ఒక సెంటెన్స్ లో నుండి ఉంది కంటే ఉంది అని అంటే అక్కడ సే పెట్టుకోవాలి. ఇలా మనం గుర్తు పెట్టుకుంటే చాలు. ఓకేనా? తర్వాత తో అని వచ్చినా అక్కడ మనం సే పెట్టుకోవాలి. కానీ ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు మనం చేసుకుందాం. కరణ్ కారక్, అపాదాన్ కారక్. ఓకేనా? ఇప్పుడు కరణ్ కారక్ అంటే ఇక్కడ ఏమని చెప్పుకున్నాం? చేత, ద్వారా, కారణంగా. ఇక్కడ నుండి, కంటే అని చెప్పుకున్నాం. ఒకే సెంటెన్స్ ని రాద్దాం. ఈ రెండింటికి వేరే వేరే మీనింగ్స్ వస్తాయి చూడండి. వహ రోగ్ సే పీడిత్ హే అంటే అర్థం ఏంటి? అతను రోగంతో బాధపడుతున్నాడు అని అర్థం. ఇక్కడ తో అనే మీనింగ్ లో వస్తుంది. ఇప్పుడు ఇదే సెంటెన్స్ ని వహ రోగ్ సే ముక్త్ హే అంటే ముక్త్ అంటే విముక్తి పొందాడు అని అర్థం. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ రోగంతో బాధపడుతున్నాడు, ఇక్కడ రోగం నుండి విముక్తి పొందాడు అని అర్థం. ఇక్కడ నుండి అనే మీనింగ్ లో సే అనే కారకని యూజ్ చేస్తాం. ఈ రెండిట్లోని సే అనే కారకని యూజ్ చేస్తాం. కానీ ఈ రెండిటికి వేరే వేరే మీనింగ్. ఓకే, ఇతను జబ్బుతో బాధపడ్డాడు, ఇతను అదే జబ్బు నుండి విముక్తి పొందాడు అనే సెన్స్ లో మనం సే అనే కారకని యూజ్ చేసాం ఇక్కడ. ఓకేనా? ఈ రెండిటికి అదే డిఫరెన్స్ అన్నమాట. మీరు సింపుల్ గా గుర్తు పెట్టుకోవాలి అని అంటే ఏ సెంటెన్స్ లో అయినా తో వచ్చినా, నుండి వచ్చిన, కంటే వచ్చిన ఈ మూడు పదాలు ఉన్నాయి అని అంటే అక్కడ మనం సే పెట్టుకోవాలి అని మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా మీరు ఇవేం ఆలోచించక్కర్లేదు. ఏ సెంటెన్స్ లో ఈ మూడు వర్డ్స్ ఉన్నాయో అందులో మనం సే పెట్టుకోవాలి. ఏదొచ్చినా సరే మనం ఇంకా అందులో ఇక్కడ సపరేషన్ అయిందా, కంపారిజన్ చేసామా, ఇన్స్ట్రుమెంట్స్ తో ఏదైనా పని చేసామా, ఇవి మీరేమీ ఆలోచించక్కర్లేదు. ఒక సెంటెన్స్ లో తో ఉంది, నుండి ఉంది, కంటే ఉంది అని అంటే వితౌట్ ఎనీ డౌట్ మీరు అక్కడ సే పెట్టుకోవడమే. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ మనం సంబంధ కారక. మీకు నోట్స్ పెడతాను, అది నేను నీట్ గా రాసుకున్నాను. సంబంధ కారక, దీన్ని రిలేటివ్ కేస్ అని అంటారు. రిలేటివ్ కేస్ అంటే అర్థం ఏంటంటే సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి ఉన్న సంబంధాన్ని తెలియజేసేదే రిలేటివ్ కేస్ అన్నమాట. ఇప్పుడు రాముడి కొడుకు అని అంటే రాముని నన్న ఒకటి 3 minutes వెయిట్ చేయి, రాముని యొక్క కొడుకు అని అర్థం. అంటే ఇక్కడ రిలేషన్ మనం ఎలా చూపిస్తున్నాం? రాముడికి కొడుక్కి ఉండే రిలేషన్ ని మనం కా, కే, కి పెట్టి యూజ్ చేసి వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని తెలియజేసాం కదా. అందుకే దీన్ని రిలేటివ్ కేస్ అని అంటారు. ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పుకున్నాం కా ఎక్కడ యూజ్ చేయాలి, కి ఎక్కడ యూజ్ చేయాలి, కే ఎక్కడ యూజ్ చేయాలి. ఇవి మనకి హ్యూమన్ బీయింగ్స్ కి వస్తే వస్తువులకి యూజ్ చేస్తాం, అన్నిటికీ యూజ్ చేస్తాం. ఈ కాకి మీనింగ్ యొక్క అని అర్థం కదా. ఇప్పుడు రా, రే, రి అని అంటాం. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే సర్వనామం వచ్చే దగ్గర మాత్రమే యూజ్ చేస్తాం. సర్వనామం అంటే నా యొక్క అని అర్థం. అంటే మేరా, మేరీ, మేరా, మేరే అని అర్థం అనమాట. మేరా బేటా, మేరీ బేటీ, మేరే పితాజీ, ఇలా మనం యూజ్ చేస్తాం అనమాట. మేరా, మేరీ, మేరే. ఇది కూడా ఆబ్జెక్ట్ మేల్ జెండర్ అయితే మేరా, ఫీమేల్ అయితే మేరీ, రెస్పెక్ట్ ఇస్తే మేరే అని యూజ్ చేస్తాం. మేరా, మేరీ, మేరీ అన్నమాట. దీన్ని సర్వనామం వచ్చేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. ఇంకొకటి నా, నే, నీ అనమాట. నా, నే, నీ అనమాట. ఈ నా, నే, నీల్ని ఏమంటారంటే దీన్ని నిజవాచక సర్వనామం అంటే. నిజవాచక సర్వనామం అంటే ఏంటంటే ఇది అది నా సొంతం అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు అప్పనా, అప్పని, అప్పనే అని అంటారు.
అప్నా, అప్ని, అప్నే. ఇది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇది ఎప్పుడు కూడాను నా సొంతం అని నేను చెప్పాలనుకోండి, అప్పుడు అప్నా, అప్ని, అప్నే అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఓన్ బ్రదర్, కజిన్ బ్రదర్ ఎలా డిఫరెన్స్ ఉంటుందో, ఓన్ బ్రదర్ అనుకోండి నా సొంత అన్నయ్య అని అంటాం కదా. ఇప్పుడు మా అన్నయ్య అని అంటాం. ఆ మా అన్నయ్య అనేది సొంత అన్నయ్య, కజినా ఎలా తెలుస్తుంది? నా సొంత అన్నయ్య, నా ఓన్ బ్రదర్ అంటారు. ఆ ఓన్ బ్రదర్ అనేటప్పుడే అప్నా భాయి అని అనాలి. మేరా భాయ్ అని అంటే నా అన్నయ్యే, కానీ ఆ నా అన్నయ్య సొంత అన్నయ్య అని ఎప్పుడు తెలుస్తుందంటే మీరు అక్కడ అప్నా అని యూజ్ చేస్తేనే అన్నయ్య సొంత అన్నయ్య అని అర్థం. ఇప్పుడు మనకి ఇల్లు ఉంది, ఇల్లు రెంటెడ్ హౌసా, ఓన్ హౌసా అని అంటాం కదా. మేరా ఘర్ అంటే నా ఇల్లు అని అర్థం. ఆ నా ఇల్లు అనేది నీ సొంత ఇల్లా అని ఎలా తెలుస్తుందంటే అప్నా ఘర్ అని అంటాం అనమాట. అప్నీ ఘర్, అప్నా ఘర్ అంటేనే ఆ ఇల్లు సొంత ఇల్లు అని అర్థం అనమాట. అర్థమైందా? అప్నా, అప్ని, అప్నే. ఈ అప్నా, అప్ని, అప్నే కూడాను ఆబ్జెక్ట్ మేల్ జెండర్ అనుకోండి అప్నా, ఆబ్జెక్ట్ ఫీమేల్ జెండర్ అప్ని. ఆబ్జెక్ట్ కి రెస్పెక్ట్ ఇస్తే అప్నే, ఆబ్జెక్ట్ బహువచనం వస్తే అప్నే అని ఉంటుంది. దీన్ని నిజవాచక సర్వనామం అంటారు. ఇది నా సొంతం అని మనం చెప్పుకోవాలి అనే సందర్భంలో మాత్రమే ఈ అప్నా, అప్ని, అప్నే అంటారు. నా సొంత సంపాదన, నా కష్టార్జితం, నా సొంత డబ్బు అని అంటాం కదా. అప్పుడు ఏమనాలి? అప్నా కమాయి, అప్నే కమాయి అని అంటాం. నా సొంత చేతులతోనే నేను చేశానంటే అప్ని హాతోసే బనాయా అని అంటాం. నేను నిజంగా నా సొంత నా చేతులతో నేను రాశాను. అప్ని హాతోసే లిఖా, అప్ని హాతోసే ఖానా బనాయా అని మనం ఒక్కొక్కసారి ఈ సందర్భాలు యూజ్ చేస్తాం. అందుకే దీన్ని అప్నా, అప్ని, అప్నే అని నిజవాచక సర్వనామం యూజ్ చేసేటప్పుడు మాత్రమే ఇవి యూజ్ చేస్తాం అనమాట. దీన్ని మనం అప్నా భాయి అంటామా, అప్నీ భాయి అమ్మా? అప్నా భాయ్, అప్ని బెహన్ ఇలా అంటాం. భాయి అంటే అన్నయ్య కదా మ్యామ్? బాయి అంటేనే అన్నయ్య, అందుకే మనం అప్నా అంటాం. అన్నయ్య అనేది మెయిన్. ఇప్పుడు బాయి ఈకి మాత్రం వచ్చినా సరే అన్నయ్య జెండర్ మనకి ఆల్రెడీ తెలుసు కదా, మేల్. కన్ఫ్యూజ్ అయ్యాను అందుకనే. ఓకే. లేదు లేదు, కొన్ని వర్డ్స్ ఇప్పుడు మా అని ఉంది, మాకి ఆకి మాత్రం ఉంటుంది, కానీ మా అనేది మమ్మీ ఫీమేల్ జెండర్ అని మనకు ముందే తెలుసు. అలాంటి వాటికి ఆకి మాత్రం ఈకి మాత్రం చూడక్కర్లేదు, మనకి ముందు నుంచే తెలిస్తే. అవి ఎప్పుడు చూస్తాము? ఆబ్జెక్ట్ అనేది అది మేలా ఫీమేలా మనకి తెలియనప్పుడు, ఒక వర్డ్ మేలా ఫీమేలా తెలియనప్పుడు మాత్రమే ఆకి మాత్రం ఈకి మాత్రం చూస్తాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది అర్థమైందా అండి సంబంధకారక అందరికి? అయింది మ్యామ్. ఓకే, వెరీ గుడ్ అండి. టైం కూడా అయింది, నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఇవి ప్రాక్టీస్ చేయండి. మీకు కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను, నేను ఇక్కడ వరకే ఇస్తాను. ఇప్పుడు అయిన దగ్గర నుంచి సంబంధకారకి క్లాస్ అయిపోయాక మీకు పెడతాను. ట్రై చేయడానికి, ఒకసారి రాయడానికి ట్రై చేయండి. మీరు అందులో ఈ కారకాలు ఫీల్ చేస్తూ దాని తెలుగులో మీనింగ్ కూడా రాయండి. ఓకేనా? తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్ లో అయితే ఇంగ్లీష్ లో, మీకు ఎలా వస్తే ఎలా రాయండి. ఓకేనా? ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ నోట్స్ మీకు షేర్ చేస్తాను. ఓకేనా? బాయ్ అండి. బాయ్. థ్యాంక్ యూ.